వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే 24 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత 24 గంటల్లో ఒడిశా మీదుగా ముందుకు కదులుతూ ఉందని వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో ఇవాళ రేపు ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. ఇవాళ శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికి తోడు తీరం వెంబడి 40 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయంటోంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ రేపు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇక వచ్చే వారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సునీత. రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణానికి అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటికే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త బలపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అయితే దీని ఎఫెక్ట్ ఎక్కువగా శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే ఎక్కువగా ఉంది. అయితే ఎక్కువగా సంతబొమ్మాలిలో దాదాపుగా 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇది సాధారణం కంటే ఎక్కువగా నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే దీని సగటున దాదాపుగా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే అల్లూరు జిల్లాతో పాటు ఇటు అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరు జిల్లా, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లా భారీ నుంచి అతి కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణం అయితే జరిగింది. అయితే ఇప్పటికే సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే దాదాపు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మత్స్యకారులను కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎప్పటికప్పుడు హోంమంత్రి అనిత సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు అయితే చేపట్టారు. ఇప్పటికే దాదాపుగా అన్ని జిల్లా కలెక్టర్లతో కూడా దాదాపుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకైతే తరలించమని ఇప్పటికే వాతావరణ శాఖతో పాటు ఇటు హోంమంత్రి అనిత కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దాదాపుగా భారీ వర్షపాతాలు నమోదవుతూ ఉన్నాయి, అల్పపీడనాలు ఏర్పడుతూ ఉన్నాయి, వాయుగుండాలు ఏర్పడుతున్న టైంలో ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా అన్ని ఏర్పాట్లు కూడా చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కూడా ఉండాలంటూ కూడా దాదాపుగా ఆయా జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొన్ని పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులతో పాటు కావాల్సినటువంటి మంచినీరుతో పాటు మందులను కూడా ఎప్పటికప్పుడు అందించాలంటూ కూడా హోంమంత్రి అనిత అయితే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సముద్రం వెంబడి ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలను తరలిస్తా ఉన్నారు. అలానే పునరావాస కేంద్రాలు కూడా తరలిస్తా ఉన్నారు. అయితే ఇప్పటికే మత్స్యకారులు ఎవరిని కూడా 2 రోజుల పాటు వేటకు వెళ్లొద్దు అంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించినటువంటి నేపథ్యంలో మత్స్యకారులు అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ కూడా ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకి హోంమంత్రి అనిత అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే శ్రీకాకుళంలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఇప్పటికే దాదాపుగా వర్షపాతం నమోదవుతున్న దానికన్నా అత్యధికంగా వర్షపాతాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే సగటును చూసుకున్నట్టయితే శ్రీకాకుళం జిల్లాలో 39% అధికంగా నమోదైందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అలానే చిత్తూరు జిల్లాలో 123%, అనకాపల్లి జిల్లాలో 112%, అలాగే అనంతపురంలో 110%, విశాఖపట్నం 100% ఎక్కువ వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ అన్ని చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపుగా అన్ని జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. అధికారులందరూ కూడా అందుబాటులో ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా ప్రతి జిల్లా కలెక్టర్లతో హోంమంత్రి అనితతో పాటు ఇక్కడ వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే అల్లూరు జిల్లాలో ఇప్పటికే దాదాపుగా వర్షపాతం నమోదవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకంటే అక్కడ కొండ చర్యలు ఇరుగుపడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో కొండ చర్యలో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాల్లో తరలిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 3 నెలల నుంచి అల్లూరు జిల్లాలో దాదాపుగా ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది.
ఆ ఏజెన్సీ ప్రాంతం అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తా ఉన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తా ఉన్నారు. ఇప్పటికే వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. గోదావరికి కూడా దాదాపుగా అత్యధికంగా వర్షాలు చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా గోదావరి కూడా భారీగా పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి. అలానే ఉప్పాడ, కాకినాడ జిల్లాల్లో కూడా దాదాపుగా అక్కడ కూడా వర్షపాతం ఎక్కువ నమోదవుతుంది. కాకినాడ, ఉప్పాడ పరిసర ప్రాంతాలు ఇప్పటికే అలలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉప్పాడ నుంచి కాకినాడకి వెళ్లే బీచ్ రోడ్ ఏదైతే ఉందో అది కూడా కోతకు అయితే గురవుతున్నటువంటి పరిస్థితి. అలానే ఈ విశాఖలో చూసుకున్నట్టయితే ఆర్కే బీచ్ నుంచి వైఎంసీ వరకు కూడా బీచ్ కోతకు గురైంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడ జీవీఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జీవీఎంసీ అధికారులతో పాటు జీవీఎంసీ కార్మికులు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటూ కూడా జీవీఎంసీ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఇక అల్లూరు జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఎక్కువ నమోదవుతూ ఉన్నటువంటి పరిస్థితి. వర్షపాతం ఎక్కువగా నమోదుతున్న నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలంటూ కూడా అక్కడ అల్లూరు జిల్లా కలెక్టర్ తో నేరుగా హోంమంత్రి అనిత అయితే సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే విద్యుత్ శాఖ కూడా అందుబాటులో ఉండాలి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఎక్కడైనా విద్యుత్ కానీ ఆటంకం కలిగితే మాత్రం ఈ యుద్ధ ప్రాతిపదికన విద్యుత్తును కొనసాగించాలంటూ కూడా విద్యుత్ శాఖ అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఇక విజయనగరం జిల్లాలో చూసుకున్నట్టయితే అక్కడ కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. దాదాపుగా సొంత బొమ్మలిలో 91.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇక రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ తో పాటు ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇక శ్రీకాకుళం జిల్లాలో మినహా ఎక్కడా కూడా భారీ వర్షాలు కురవలేదు. కర్నూలు, విజయనగరం, పార్వతీపురం, మన్యం తదితర జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లాలో సంతబొమ్మలిలో 91.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలానే పలాసలో 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలానే టెక్కల్లో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే సముద్రం అంతా అల్లకల్లంగా ఉంది. ఈ నేపథ్యంలో ఎక్కడో కూడా మత్స్యకారులు ఎక్కడా కూడా వేటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఇప్పటికే 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది. అయితే రానున్న 2 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో అత్యవసరం అయితేనే ప్రజలు బయటకు రావాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పటికే అనకాపల్లి జిల్లా చూసుకున్నట్టయితే అనకాపల్లి జిల్లాలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుంది. అక్కడ కూడా దాదాపుగా 79% వర్షపాతం నమోదైనట్టుగా కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఇక విజయనగరంలో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్లతో పాటు ఆరెంజ్ అలర్ట్లను కూడా జారీ చేయడం, అలానే ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే అటు తెలంగాణలో కానీ ఇటు కానీ అల్పపీడన ద్రోణులతో ఇప్పటికే అటు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఇక విశాఖలో ఇప్పటికే భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటిది. పగలంతా తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు. సాయంత్రం వేళల్లో వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితితో ఇప్పటికే భిన్న వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఉక్కపోతతో పాటు తీవ్ర ఇబ్బందులు కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జారీ చేసింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే భిన్న వాతావరణ పరిస్థితుల్లో అటు ఎవరైతే చిన్నారులు ఉన్నారో చిన్నారులతో పెద్దలు కూడా ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వేడిగా ఉన్నటువంటి వాటర్ మాత్రం తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. అలానే ఇక శ్రీకాకుళం జిల్లాలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రజలంతా. ఇప్పటికే భారీగా వర్షపాతం నమోదవుతుంది. ఎందుకంటే అక్కడ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఎఫెక్ట్ ఇప్పుడు కూడా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా ఉంటుంటది. అది ఇప్పటికే అక్కడ శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది. అటు వాతావరణ శాఖ కూడా తెలియజేయడం జరిగింది. సముద్రం ఇప్పటికే అక్కడ కూడా కోతకు గురైనటువంటి నేపథ్యంలో మత్స్యకారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే తెలియజేయడం జరిగింది. దాదాపుగా అన్ని జిల్లాలకి కూడా ఎల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా తెలియజేయడం జరిగింది. సునీత. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.